శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఋగ్వేద అధ్యాపకులు, శ్రీ కశ్యప వేద విద్యామందిరం పాఠశాల మరియు హిందూ ధర్మక్షేత్ర యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు అయినటువంటి సంతోష్ గణపాటి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి సనాతన ధర్మంలో ఈ సమాజంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అలాంటి సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్కారం. గురుదేవ, ఒక గుడిని ఎలా దర్శించుకోవాలి, ఎలా దర్శించుకోకూడదు? దేవాలయానికి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిదండి. చాలామంది ఏమిటంటే ఇళ్లలో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అశాంతి ఉంటుంది, మనకు రకరకాల సమస్యలు ఉంటాయి. వాటి నుండి కొంచెం సాంత్వన పొందడం కోసం మనం దేవాలయానికి వెళ్తాం. దేవాలయానికి కూడా మనం ఈ యొక్క వైకల్యాలను మోసుకుని వెళ్ళామనుకోండి, అంటే ఉదాహరణకి సెల్ ఫోను మొదలైనటువంటివి. ఇంకా దేవాలయంలో మీరు సాధించేది ఏమిటి, దేవాలయంలో మీరు పొందేది ఏమిటి? ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ వస్త్రధారణతో వెళ్ళండి. ఎంతసేపు కూడా మనం మహిళలకే చెప్పడం కాదు, చీరలు కట్టుకుని వెళ్ళండి, వాళ్ళు ఎలాగ వెళ్తారు, వాళ్ళు చీరలు కట్టుకుని వెళ్ళమని చెబుతాం మనం. మగవాళ్ళు కూడా పంచె కట్టుకుని దేవాలయానికి వెళ్ళాలి. కనీసం దేవాలయానికి వెళ్ళేటప్పుడు పంచె కట్టండి. పంచె అనేది సాంప్రదాయం మాత్రమే కాదు, దృష్టిలో పెట్టుకోండి. వేదంలో ఒక మాట ఉంటుంది, అచ్ఛిద్రం వాసః అనేటటువంటిది. అంటే బట్టలు మనం చింపినవి, కుట్టినవి, ముఖ్యంగా కుట్టినవి ధరించకూడదు అని వేదం చెబుతుంది. కావున మీరు చూస్తే వైదిక కర్మల్లో ధోతి మాత్రమే వాడతారు. నేసినటువంటి ధోతి మాత్రమే కట్టుకుంటారు, నేత చీరలు మాత్రమే ధరిస్తూ ఉంటారు. వాటికి చింపడము, కుట్టడము అనేటటువంటి దోషం ఉండదు. కాబట్టి అవి పరిపూర్ణమైనటువంటి వైదిక వస్త్రాలు. అవి అదే మీరు ప్యాంటు షర్ట్లు అవి ఏంటంటే మీకు చింపడాలు, కుట్టడాలు ఉంటాయి. మీరు కుడితే అది దోషం. మామూలు వాటికి కట్టుకోండి, అదేం వద్దని చెప్పటం లేదు. కానీ వైదిక దైవ దర్శనాలు కానీ, వైదిక కర్మలకు కానీ, పండుగల్లో ఆచరించుకునేటటువంటి స్నానాలు మొదలైనటువంటివి కానీ అప్పుడు ఈ విధమైనటువంటి చేనేత బట్టలు ధరించండి. ఆ చేనేత బట్టలు ఈ విధంగా మగవారు పంచె కండువ, ఆడవారు చీర ధరించండి అని చెప్పేసి మనం చెబుతూ ఉన్నామండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆడవారు మాత్రమే చీర ధరించరండి, మేము ఎలాగైనా వస్తాము అని మగవారు అనకూడదు. వారు చీర ధరిస్తారు, మగవారు పంచె ధరించాలి. సరే, అన్నీ ఒకేసారి అయిపోవు కాబట్టి పంచె చొక్కా పర్వాలేదు, మెల్లగా అలవాటు అవుతుంది. అలాగే ఆడవారు చీర ధరిస్తారు. అంటే ఎప్పుడు కూడా మార్పు ఒకదాని తర్వాత ఒకటి రావాలి తప్ప ఒకేసారి వచ్చేయదు. ఒకేసారి మేము వెళ్ళినట్టు పంచె కండువాలతో చేయడం చెప్పటం లేదు. అందువల్ల పంచె చొక్కా మగవారైతే, ఆడవారైతే కనుక చీర ధరించండి. అదేవిధంగా బొట్టు ఖచ్చితంగా ఉండాలి. ఆడపిల్లకి బొట్టు లేకపోతే మనమంతా గట్టిగా ప్రశ్నిస్తాం. కానీ మగవారు బొట్టు మారేయడానికి అధికారం ఎవరిచ్చారు? కావున బొట్టు ధరించాలి, సాంప్రదాయ వస్త్రధారణ ఉండాలి. వీలైనంత ఫోను కారులోనే వదిలిపెట్టి దేవాలయానికి వెళ్ళి వచ్చి మళ్ళీ తీసుకోవడం కానీ, లేకపోతే సంచి లోపల పెట్టేసి దేవాలయం లోపలికి వెళ్ళి వచ్చేంత వరకు ఫోన్ అసలు పట్టించుకోకుండా వాడకుండా ఉండడం కానీ. అంత బిజీ ఎవరు ఉండరండి ప్రపంచంలోనే. చాలామంది అనేసుకుంటూ ఉంటారమ్మో, ఈ దేవాలయంకి వెళ్ళి వచ్చే లోపల ఎన్నో కాల్స్ మిస్ అయిపోతాను. నేను అనుకోవడం అలాగా లేదండి. ప్రధానమంత్రి కూడా దేవాలయానికి వెళ్ళి వచ్చేంత వరకు ఆయన ఏమి ఫోన్లు అవి వాడ్డా ఆయన. అందువల్ల ఏమిటంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు అనేక జాగ్రత్తలు పాటిస్తూ కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళడము. మనం ఇంటి నుంచి వెళ్ళినప్పుడు కూడా దేవాలయం లోపలికి మీరు ఎంటర్ అయ్యే ముందు కాళ్ళు కడుక్కునే ప్లేస్ ఉంటుంది ఒక చోట. శుభ్రంగా కాళ్ళు కడుక్కుని తల మీద కొంచెం నీళ్లు చల్లుకుని ఆ విధంగా మనం లోపలికి దర్శనానికి వెళ్ళవచ్చు. దేవాలయ దర్శనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దేవాలయంలో మూర్తిని దర్శిస్తాము. ఘంటానాదం అనేది కూడా చాలా ముఖ్యం. గంట ఉంటుంది, గంట మనం ఖచ్చితంగా మోగించే ప్రయత్నం చేయాలి. కంచు గంట, ఈ కంచు గంట మోగించడం వల్ల మనందరికీ తెలుసు ప్రకృతిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఆ మధ్యనండి ఒక సినిమా వచ్చింది,
ఆ సినిమా పేరు శంభాల అనే ఒక సినిమా వచ్చింది, సాయి కుమార్ గారు అబ్బాయి. అప్పుడు మేము స్పెషల్ షోకి వెళ్ళాం దానికి, సాయి కుమార్ గారు ఆహ్వానిస్తే. ఆ సినిమా మొత్తం మీద సారాంశం ఏమిటి అని అంటే ఘంటానాదం గురించే. గంట వాయించడం వల్ల ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇదేమి నోటమాట కాదు. మీరు ఏదైనా ఒక వైదిక కర్మ చేశారనుకోండి, ఏ పూజ అయినా చేయండి, మొట్టమొదట ఏముంటుంది, ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షసాం అని ఉంటుంది. అంటే దేవతల యొక్క ఆగమనము కొరకు, రాక్షసుల యొక్క గమనము కొరకు ఈ గంటను నేను వాయిస్తున్నాను అని అక్కడ అర్థం. అంటే గంట అనేది దేవతలను, అంటే పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. ఇది మనకు శాస్త్రంలో ఉన్నదే. మీరు పెద్ద పెద్ద వాళ్ళని చూసినా కూడా ఘంటానాదంతోనే వాళ్ళు కార్యక్రమాలు మొదలు పెడతారు. అంతేకాదు, మీరు కురుక్షేత్ర యుద్ధం తీసుకోండి, మహాభారతంలో, భగవద్గీతలో యుద్ధ ప్రారంభంలో వాళ్ళు ఏం చేస్తారు, శంఖనాదం. శంఖనాదం అనేది ఎప్పుడూ కూడా మంగళం, అంటే శుభ సూచకము. అంటే వేదం ఆమోదించినటువంటి వస్తువుల ద్వారా ఒక నాదాన్ని మోగించడం అనేటటువంటిది శుభ సూచకం అవుతుంది. పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ అని ఉంటుంది. అందులో కురుక్షేత్ర యుద్ధంలో మీరు చూస్తే కృష్ణ పరమాత్మ పాంచజన్య శంఖాన్ని పూరిస్తాడు, ఆ తర్వాత దేవదత్త శంఖాన్ని అర్జునుడు పూరిస్తాడు. శంఖనాదం అలాంటి పరిస్థితుల్లో అది శుభ సూచకం. దేవాలయంలోనూ మన ఇళ్లలో చేసుకునేటటువంటి వైదిక కార్యక్రమాల్లోనూ ఘంటానాదం అనేది చాలా ముఖ్యం. కావున దేవాలయానికి వెళ్ళినప్పుడు గంట కూడా మోగించే ప్రయత్నం చేయాలి. పిల్లలతో కూడా మోగింపజేయడం అనేది అలవాటు చేసుకోవాలి. సరే, దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్నంతసేపు కొంచెం ప్రశాంతంగా, ఇతర ఏ ఆలోచనలు కూడా లేకుండా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం భగవద్గీతను బాగా అలవర్చుకోవాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను, అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. కానీ ఆ పనిలో అనవసరంగా ఆందోళన చెందకు. ఆలోచించు, ప్రయత్నం చేయి, నువ్వు ఎంతైనా కష్టపడు, కానీ ఆందోళన చెందకు. నాహంకర్త హరికర్త అంటారు. నేను కాదు కర్తను, ఆ యొక్క మహావిష్ణువే కర్త, లేదా భగవంతుడే కర్త అని అక్కడ అర్థం. అన్నీ మనం చేసుకుంటూ వెళితే ఫలితం ఆయన ఇస్తాడు. ఎప్పుడైతే ఫలితం కోసం మనం తాపత్రయపడతామో అప్పుడు ఆందోళన వస్తుంది. సాధారణంగా ప్రతి నెలా కూడా జీతం అనేది ఒక 25,000 అనుకుందాం. ఉద్యోగం చేసుకుంటూ వెళతారు, 25,000 జీతం వచ్చేస్తుంది. మీ పని మీరు చేసుకుంటూ 25,000 జీతం మీరు తీసుకుంటున్నంత కాలం మీకు ఆందోళన ఉండదు. కానీ మీరు జీతంలోని హైకు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, లేకపోతే ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, మీకు ఆందోళనలు వచ్చేస్తాయి. ఎక్కడైతే ఆశ ఉంటుందో అక్కడ మాత్రమే నిరాశ ఉంటుంది. అందువల్ల ఆశ పడవద్దు. కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీ పనికి తగ్గ ప్రయత్నం భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వకపోవడం అనేది ఉండదు. చాలామంది అనుకుంటారు నేను చేసినా కూడా రావటం లేదండి అని. ఖచ్చితంగా 100% మన శ్రమకు తగిన ఫలితమే వస్తుంది. కావున ఇలాంటి ఆందోళన అన్నింటినీ కూడా మనం దూరం పెట్టేసి భగవంతుడి మీదే భారం వేసి, ఒక ఉద్యోగస్తుడుగా నా పని నేను చేస్తున్నాను, ఒక కుటుంబ యజమానిగా నేను చేయవలసినవి నేను చేస్తూ ఉన్నాను. ఉదాహరణకు భార్యాభర్తల మధ్య ఏవో చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. భర్త భార్యను గౌరవించడం అనేది భర్త యొక్క కర్తవ్యం, భార్య భర్తను గౌరవించడం భార్య యొక్క కర్తవ్యం. ఒకరి బాగోగులు ఒకరు చూసుకోవడం అనేది ఇద్దరికీ కర్తవ్యాలు, బాధ్యతలు. కానీ ఒకరి నుండి ఒకరు ఎప్పుడూ కూడా ప్రేమాభిమానాలను ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు వీళ్ళకి డిప్రెషన్ ఉంటుంది. అవి దొరకని సందర్భంలో నీ పని నువ్వు చెయ్యి. భర్తగా నువ్వు భార్యని ఏ విధంగా సంతోషపెట్టాలో సంతోషపెట్టు, భార్యగా నువ్వు భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలో సంతోషపెట్టు. అప్పుడు దానంతటదే రావాల్సింది వస్తుంది. ఇప్పుడు సందర్భోచితంగా ఒకటి చెబుతాను నేను. ఈ మధ్య పేపర్లో వచ్చింది, అది ఒక కోర్టు కేసు. భార్యాభర్తల మధ్య ఏవో ఇగో క్లాషెస్ వచ్చి విడాకులకు అప్లై చేసుకున్నారు. విడాకులకి అప్లై చేసినప్పుడు అమ్మాయి ఏ కేసు పెట్టిందంటే వరకట్నం కేసు పెట్టింది. వరకట్నం కేసు పెట్టడం వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చి అమ్మాయి తండ్రి బాగా డబ్బు ఖర్చు అయిపోయి బాగా అలసిపోయి మెంటల్ స్ట్రెస్ వల్ల తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరాడు. చేరితే సాదాసీదా హాస్పిటల్ అయినప్పటికీ కూడా అక్కడ డబ్బు కట్టే పరిస్థితిలో అమ్మాయి లేదు. ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు.
అప్పుడు ఆల్రెడీ కోర్టు కేసు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా భర్త ఏం చేశాడు, ఆవిడ నా భార్య, ఆయన నా మామగారు. మామగారు అని అంటే తండ్రి తర్వాత తండ్రి ఆయన, 5గురు తండ్రుల్లో ఆయన ఒకడు. ఆయనకు బాలేనప్పుడు నేను చేయవలసినటువంటి బాధ్యత నాకుందని వచ్చాడు. ఆయన వెంటనే వచ్చాడు, ఇవన్నీ పక్కన పెట్టేశాడు. వెంటనే డబ్బు ఖర్చు పెట్టి మంచి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. చేయవలసిన ఆపరేషన్లన్నీ అయిపోయి మామగారు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టు హీరింగ్ రోజు వచ్చింది. ఇద్దరు కోర్టు దగ్గర కలిసేపటికి ఇంకా కోర్టు లేదు, వాదన లేదు, న్యాయమూర్తి లేదు. ఇద్దరు ఒకరికొకరు చూసుకుని చాలా చాలా బాధపడి, ఇద్దరు కూడా పశ్చాత్తాపడి మొత్తం కేసు కొట్టింపజేసుకుని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ భర్త ఏం చేశాడు అని అంటే, భర్త తన కర్తవ్యం చేశాడు, మరింత ఉదారత్వం చూపాడు. దానివల్ల ఫలితం వచ్చిందా లేదా? మీరు దేనివల్ల సాధించలేనిది ఒక ఉదారత్వం, ఒక కర్తవ్యం సక్రమంగా నిర్వహించడం వల్ల సాధ్యపడింది. కావున ఇలాగా కర్తవ్యాలు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఫలితం వస్తుంది. కొంతమంది విషయాల్లో ఆలస్యం అవుతుంది, దృష్టిలో పెట్టుకుని. ఎప్పుడైనా ఆలస్యమే ఉంటుంది తప్ప నిష్ఫలం అనేది ఉండదు. చాలా కాలంగా చేస్తున్నానండి, నాకు ఇంకా మా ఆఫీసులో హైక్ ఇవ్వలేదు, లేకపోతే ప్రమోషన్ ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆలస్యం అవ్వలేదు. దాని అర్థం ఏమిటి? ఆలస్యం అవుతోందని అర్థం, అసలు ఇవ్వనే లేదని కాదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల జీవితంలో అక్కర్లేని ఆందోళనలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి దేవాలయంలో మనం కనుక దర్శనానికి వెళ్ళి మొత్తం అన్నింటి భారము కూడా భగవంతుడి మీద వేసేసి భగవంతుణ్ణి దర్శించడము, నామస్మరణ చేయడము, కూర్చుని స్తోత్రపారాయణ చేయడము, అవకాశం ఉంటే ఒక అష్టోత్తరం చేయించుకోవడము, లేకపోతే హారతి చేయించుకోవడము చేసి ఖచ్చితంగా దేవాలయానికి మీరు ఎంతో కొంత హుండీలో ఒక 4 రూపాయలు వేసుకుంటారు. దాంతో పాటుగా అర్చకుడికి కూడా ఎంతో కొంత ఇవ్వాలండి. ఎంతో కొంత 10 రూపాయలు ఇచ్చుకోండి, కాదని ఎవరు చెప్పారు? నేటి రోజుల్లో హిందూ ధర్మంలో అర్చకుల కొరత తీవ్రంగా ఉంది. అర్చక వృత్తిలోకి ఎవరు వెళ్ళడం లేదు, వెళ్ళినా కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. అర్చకులకు దేవాలయాలు ఇచ్చేటటువంటి జీతాలు మాత్రమే, చాలా దేవాలయాల్లోనేమో కానుకలు హుండీలో మాత్రమే వేయాలని చెప్పడం, అంటే పళ్ళెలను వేయొద్దని చెప్పడం. ప్రతివాడికి కూడా అర్చకుడి పళ్ళెం మీద కళ్ళు, ఎంత ఘోరమో చూడండి. అర్చకుడు బాగోగులు ఎవరికి కావాలి? దేవాలయాల యాజమాన్యాలు కూడా అర్చకుల బాగోగులు చూడరు. వీళ్ళు అర్చకులకు జీతం ఇస్తారు, అర్చకుని ఉపయోగించుకుంటారు. వీళ్ళ మొత్తం సాధింపులన్నీ అర్చకుడి మీదే ఉంటాయి. మొత్తం సీసీ కెమెరాస్ అన్నీ కూడా అర్చకుడి మీదే ఉంటాయి. అర్చకుడు ఎప్పుడు వస్తున్నాడు, అర్చకుడు ఎప్పుడు వెళ్తున్నాడు. దేవాలయానికి భక్తులు వచ్చేది భగవంతుడి కోసం. భగవంతుడి తరువాత అంతటి విలువ ఇచ్చేది అర్చకుడికి దృష్టిలో పెట్టుకోండి. అంతే తప్ప వాళ్ళకు ఉండేటటువంటి కష్టాలు వచ్చి దేవాలయాల్లో మేనేజర్లకో లేకపోతే ట్రస్టీలకో చెప్పుకోరు భక్తులు, అర్చకుడికి చెప్పుకుంటారు. భగవంతుడికి ఎంత విలువ ఇస్తారో ఆ తర్వాత అంతటి విలువ అర్చకుడికి ఇస్తారు. కావున అర్చకుడు బాగోగులు మనము చూసుకోవాలి. మీరు క్రైస్తవ మతంలో తీసుకుంటే ఏమిటంటే వాళ్ళకి 10% రిలీజియస్ ట్యాక్స్ అని ఉంటుంది. అది బలవంతం, అది మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అది మీరు అడుక్కుతున్నా సరే ఇవ్వాల్సిందే, పాస్టర్లే చెప్తూ ఉన్నారన్నమాట. అడుక్కునేవాడు కూడా ఇవ్వాల్సిందే. కానీ మన ధర్మంలో అలా లేదు, ఆప్షనల్. మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇస్తే పుణ్యం, అక్కడ ఇవ్వకపోతే పాపం. ఎంత తేడా ఉందో చూడండి. మీరు అర్చకుడికి ఒక 4 రూపాయలు ఇచ్చుకుంటే పుణ్యం వస్తుంది, ఇవ్వకపోతే పాపమేం రాదు. కానీ మీరు అక్కడ దశమ భాగం కనుక ఇవ్వకపోతే పాపం. చాలా తేడా ఉంది, హస్తిమశకాంతం తేడా ఉంది. ఏనుగుకి దోమకి ఉన్నంత తేడా ఉంటుంది సనాతన ధర్మాలకి ఇతర మతాలకు. అది తెలియక అన్య మతాలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే ఎలా అవుతాయి? సాధ్యం కాదు. సనాతన ధర్మం వజ్రం వంటిది, ఒక అజరామరమైనటువంటి ఒక అఖండ వజ్రం వంటిది సనాతన ధర్మం. ఇలాంటి వజ్రం ఇంకొకటి లేదు. దీంతో ఏ మతాన్ని కూడా పోల్చడానికి వీల్లేదు. సనాతన ధర్మం లోపల మతాలు ఉంటాయి, కానీ హిందుత్వం అనేది మతం కాదు. ఒక మతం లోపల మతాలు ఎందుకు ఉంటాయి? ఒక మతంలో శాఖలు ఉంటాయి. మీరు క్రైస్తవంలో శాఖలు ఉన్నాయి మీకు, అంతేకాని క్రైస్తవంలో ఇంకో మతం ఉంటుందా? కానీ సనాతన ధర్మం లోపల మతాలు చాలా ఉన్నాయి మీకు. ఎందుకు అనంటే ఇది ధర్మం కాబట్టి. ఇలాంటి సనాతన ధర్మంలో మనం జన్మించినందుకు గర్విస్తూ సనాతన ధర్మానికి కేంద్ర బిందువులైనటువంటి దేవాలయాలను సంరక్షించడంలో భాగంగా హుండీలో కూడా 4 రూపాయలు మనం సమర్పించుకుంటూ
అర్చకుడికి కూడా మనం ఖచ్చితంగా ఒక 4 రూపాయలు ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, అర్చకుడి బాగోగులు అడుగుతూ ఉండాలి. మీరు తరచుగా వెళ్ళేటటువంటి దేవాలయం అనుకోండి, కాస్త పంతులు గారి బాగోగులు ఏమిటి, ఆయనకి పెళ్ళయిందా, పెళ్ళైతే పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చదువుతూ ఉన్నారు, భార్య ఏం చేస్తూ ఉన్నారు, ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పట్టించుకుని అర్చకుడి బాగోగులు మనం చూసుకుంటే భగవంతుడు ఖచ్చితంగా మనం అడగకుండానే వరాలిస్తాడు. ఏం అనుమానం ఏం లేదు, ఇది చాలామందికి అనుభవ సిద్ధం. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకుంటూ చక్కగా దేవాలయం దర్శనం మనం అంతా కూడా కంప్లీట్ చేసుకుని అర్చకుడిని కూడా పలకరించి వచ్చి మనం కాసేపు దేవాలయ ఆవరణలో కూర్చుని ఏదైనా ఒక స్తోత్రం లేకపోతే ఒక అష్టోత్తరం చక్కగా మనంతట మనం పారాయణ చేసుకుని అక్కడ మనం ఒక 4 మంచి మాటలే మాట్లాడుకోవాలి తప్ప దేవాలయానికి వెళ్ళి కూడా వాడలాగా వీడిలాగా, లేకపోతే దేవాలయం సంపద మీద మన వాళ్ళ కన్ను ఉంటుంది అనవసరంగా. అబ్బా ఎంత బంగారమో ఎంత వెండో అవన్నీ మనకెందుకు చెప్పండి. అలా కాకుండా భగవంతుడు రూపం మీద మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ, మనం భగవంతుడు అన్నీ ఇచ్చినవాడు ఆయన దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుంది సంపద. ఇది మనం దేవాలయాన్ని సందర్శించవలసినటువంటి విధానము. దేవాలయం నుండి మనం బయటకు వస్తూ ఎవరైనా నిజంగా భిక్షకులు ఉన్నారనిపిస్తే వాళ్ళకు మనం ఏదైనా ఒక చిన్నపాటి దానం చేసుకోవచ్చు. దేవాలయ సందర్శన కనీసం 1 గంట ఉండేట్టుగా చేసుకోవాలి. మనం కేవలం ఒక 5 నిమిషాలు హడావిడిగా దేవాలయానికి వెళ్ళి వచ్చేయకుండా 1 గంట సేపు అక్కడ గడిపితే కనుక ఆ యొక్క పాజిటివ్ వైబ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది దేవాలయ సందర్శన యొక్క విధి విధానాలు. సాధారణంగా నల్లటి బట్టలు దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ధరించకూడదు. బ్లాక్ ఫ్యాషన్ అయిపోయింది చాలామందికి. నల్ల బట్ట అనేటటువంటిది ఎప్పుడూ కూడా అది అశుభ శకునం అని కాదు, ఆ సందర్భాలు వేరు. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు నల్లబట్టలు వేసుకుంటాం మనం, అక్కడ వరకే అది. మీరు కాలభైరవ పూజలు చేసుకున్నప్పుడు నల్లబట్టలు వేసుకుంటాం, అంతవరకే. శని ఆరాధన చేసినప్పుడు నీలం కానీ నల్లబట్టలు కానీ ధరిస్తూ ఉంటాం, అంతవరకే. నలుపు అనేటటువంటిది అన్నింటికీ పనికిరాదు, అంటే సాత్విక దేవతలకి పనికిరాదు అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటూ అయ్యప్ప మాలలో అది విధించారు కాబట్టి మనం ధరిస్తున్నాం. అది కూడా నల్లబట్టలు తెలుగు వాళ్ళు మాత్రమే ధరిస్తారు అయ్యప్ప మాలలో. మీరు చూస్తే కనుక తమిళం వాళ్ళు అయ్యప్ప మాలకి వేసుకునే రంగు ఏమిటి, కాషాయం వేసుకుంటారు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కాషాయ రంగు ధరిస్తారు. మరొక ప్రాంతంలో ఎక్కడో చూసే నీలం ధరిస్తారు. తెలుగు వాళ్ళు మాత్రమే బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, తప్పు లేదు. ఇది అయ్యప్ప మాలలో ఉంది. ఆ 40 రోజులు మటుకు, ఆ దీక్షా రోజులు మటుకు, మామూలు రోజుల్లో ధరించకూడదు. అంతెందుకు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి, ఎండలు బాగా ఉంది, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం ఒక 11 నుండి 3 వరకు బయటికి వెళ్ళకండి, తప్పనిసరి అయితే తప్ప వెళ్ళకండి. వెళ్ళినా కూడా నల్లబట్టలు వేసుకోకండి అని సూచనలు చేస్తున్నారు. ఎందుకు అనంటే కనుక నలుపు వేడిని విపరీతంగా ఆకర్షిస్తుంది. అసలే ఎండ, ఇంకా వాడికి లోపల ఇంకో 4 డిగ్రీలు పెరిగిపోతూ ఉంటుంది. అదే తెలుపు అనుకోండి, మీకు బాగుంటుంది. మీరు రామాయణంలో చూస్తే త్రిజటా స్వప్నము అని ఒక కథ ఉంటుంది. సీతామాత పక్కన ఉంటుంది ఆవిడ కొన్ని కళలు కంటుంది. ఆ కళలో విభీషణుడు, రాముడు మొదలైనటువంటి వాళ్ళు తెల్లటి బట్టలు ధరించి వెళుతూ ఉంటారు. తెల్లటి బట్టలు శుభ సూచకములు. అవి కూడా అంచు ఉండాలి, లేకపోతే డిజైన్ ఉండాలి. ప్యూర్ వైటు అది కూడా పనికిరాదు అన్నమాట. అదే మీరు నల్లటి బట్టలు ధరించి వచ్చాడు అని ఎక్కడ ఉండదు మీకు. నలుపు సహజంగానే అపశకునం మాట అండి. అది దృష్టిలో పెట్టుకుని నల్ల బట్టలు కట్టుకుని దేవాలయాలకు వెళ్ళడము, నల్ల బట్టలు కట్టుకుని ఇంట్లో పూజాధికాలు చేసుకోవడము ఇది సరి అయినది కాదు. ఇతర మతాల్లో కట్టుకుంటారు కదండి అని అంటే మనది ఆ మతం కాదు కదా. వాళ్ళు బొట్టు పెట్టుకోరు, మనం పెట్టుకుంటాం. వాళ్ళేమో శివుణ్ణి పూజించరు, మనం పూజిస్తాం. వాళ్ళు అమ్మవారిని పూజించరు, మనం పూజిస్తాం. మనమేమో ప్రదక్షిణ చేస్తాం, వాళ్ళేమో అక్కడికి వెళ్ళి అప్రదక్షిణ చేస్తారు. ఎంత తేడా ఉంది. కాబట్టి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకుండా మన ధర్మంలో నిషేధించబడినటువంటి బట్టలు కనీసం దైవిక కార్యక్రమాల్లో మనం ధరించకుండా ఉంటే ఖచ్చితంగా మంచిది. నలుపు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా
లాక్కుంటుంది, అందరికీ తెలిసినటువంటి విషయము. ఈ విధంగా దేవాలయ సందర్శన అనేది మనం పూర్తి చేసుకుంటే కనుక ఎప్పుడో ఒకసారి పండక్కో పబ్బానికో దేవాలయానికి వెళ్ళడం కాకుండా కనీసం వారంలో ఒక రోజు వెళ్ళడం విధిగా పెట్టుకోండి. దేవాలయానికి వెళ్ళకూడదు ప్రతిరోజు అనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఊరికే రకరకాల వాదనలు పుట్టిస్తూ ఉంటారు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళవచ్చు, అన్ని రోజులు కూడా వెళ్ళొచ్చు. గృహస్థ ధర్మంలో ఉండే వాళ్ళు అందరూ వెళ్ళొచ్చు, అందరూ అన్ని రోజుల్లోనూ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇంట్లోకి రానటువంటి ఆడవారు ఆ 4 రోజులు మాత్రం దేవాలయానికి వెళ్ళకూడదు, వెళ్ళరు. సనాతన ధర్మంలో స్త్రీలు ఎవరు వెళ్ళే అవకాశం లేదు, తెలుసు, వాళ్ళకే తెలుసు. ఒకవేళ ఇంట్లో కలిపేసుకుంటే కనుక అప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారు వాళ్ళు వెళ్ళకూడదు, అంతవరకే. మామూలు రోజుల్లో రోజు శుభ్రంగా దేవస్థానానికి వెళ్ళొచ్చు, దేవాలయానికి వెళ్ళవచ్చు, వెళ్ళి అక్కడ కాసేపు గడిపి వస్తూ ఉండవచ్చు. ఇందులో ఇంకో ముఖ్యమైన అంశం మీకు నేను చెబుతాను. దేవాలయానికి వెళ్ళమన్నాం కదా, అందరికీ కూడానండి ఎక్కువ జనం వెళ్ళే దేవాలయాల మీదే అందరికీ దృష్టి ఉంటుంది. ఇదొక చెడ్డ విషయం నా అభిప్రాయం. ఎందుకు అనంటే మొన్న ముక్కోటి ఏకాదశి రోజు అనుకుంటాను, ఇక్కడ మన శ్రీకాకుళంలో ఎక్కడ ఒక తొక్కిసలాట అయింది. ఎందుకు కారణం ఏమిటి అని అంటే కనుక ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయ్యి అదేదో స్పెషల్ టెంపుల్ అని చెప్పి ప్రచారం అయిపోవడం వల్ల అందరూ అట్టే వెళ్ళిపోయారు. మన వీధి చివరే రామాలయం ఉంటుంది, అది మనకు నచ్చదు. మన వీధి చివరే వెంకటేశ్వర స్వామి ఉంటాడు, మనకు దగ్గరలోనే ఉంటాడు, కానీ మనం దానికి వెళ్ళాం. మనం ఖచ్చితంగా వేలాది మంది వెళ్ళిపోయేటటువంటి దేవాలయానికే మనం కూడా వెళతాం. ఇది సముచితం కాదు, అంతటి అవసరం లేదు. మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి చిన్న ఆలయమైనా కూడా పర్వాలేదు, వెళ్ళండి, అది ముఖ్యం. దేవాలయంలో మన యొక్క భక్తి, అక్కడ ఉన్నటువంటి మూర్తి, మన యొక్క ఏకాగ్రత, ఇవి ముఖ్యం. అంతే తప్ప ఆ దేవాలయానికి వెళితేనే అంటే క్షేత్రాలు ఉంటాయి, ఇప్పుడు తిరుమల, కాశీ, శ్రీశైలం లాంటివి ఉంటాయి, వాటికి వెళ్ళినప్పుడు వేరు. అవి ఖచ్చితంగా తీర్థక్షేత్రాలు, మన సంవత్సరంకో 2 ఏళ్లకో వెళ్తాం, ఒకసారి అంతమించి వెళ్ళాం. కానీ మనం ఉన్నటువంటి ఊరిలో మాత్రం అందరూ పొలోమని ఒకే ఆలయానికి వెళ్ళడం సరైంది కాదు. మన ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయాన్నే మనం ఎక్కువగా మనది చేసుకుని, ఓన్ చేసుకుని మనం తరచుగా సందర్శిస్తూ ఉంటే మంచిది అని నా అభిప్రాయం అండి. దేవాలయాలకి సంబంధించి దేవాలయ దర్శన విధి విధానాలు ఇవి.